హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ వంటొచ్చిన పెళ్ళాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. మోసం దగ అన్నాడు కోపంగా. అంటూనే విరుసుగా లేచి తలుపులు తీసి బయటకు వెళ్ళిపోయాడు. పెళ్లి కూతురు బిక్కమొహం వేసింది. హాల్లో పడుకున్న నిర్మలమ్మ మనవడు శోభనం గదిలో నుంచి విరుసుగా రావటం చూసి గాబరాగా లేచి కూర్చుంది. ఏమిట్రా నాన్న, ఇలా బయటకొచ్చావు, ఏం కావాలి అంది ఆరాటంగా. ఏమిటి ఒక్కసారి అరిచినట్లున్నారు తల్లి? తండ్రి మా అమ్మ. అవును, నాకు ఇంజనీరింగ్లు ఎంబీఏలు ఉద్యోగాలు చేసే అమ్మాయిలు వద్దు. హాయిగా ఇంటి పట్టున వండి పెడుతూ ఇల్లు సంసారం పిల్లలు చూసుకునే అమ్మాయి చాలు. పండుబాబు రఫ్ చైతన్య తెగేసి నిర్ణయం చెప్పేశాడు. అమెరికాలో ఎంఎస్ చేసి మంచి ఉద్యోగం చేసే కొడుకు పెళ్లి చేసుకోమంటే ఇలాంటి కోరిక కోరిన కొడుకుని తెల్లబోయి చూశారు. అవును, నాకు వంటొచ్చిన పెళ్ళాం కావాలి. ఏదో మామూలు డిగ్రీ ఉండి కాస్త స్మార్ట్గా ఉంటే చాలు. అర్థమయ్యేటట్టు మళ్ళీ చెప్పాడు. వంటొచ్చిన పెళ్ళామంటే వంటల్లో డిగ్రీలుండాలా? అర్థం కానట్టు. తల్లి పో అమ్మా, అది కాదు. చక్కగా మన సాంప్రదాయ వంటలు రుచిగా చేసే అమ్మాయిని చూడండి. ఉద్యోగాలు చేసే అమ్మాయిలు నాకొద్దు. నాకు తిండి సుఖం, ఇంటి సుఖం కావాలి. వద్దని మొత్తుకున్నా వినకుండా యుఎస్ పంపారు. 4 ఏళ్ల నుంచి తిండి లేకుండా మలమలా మాడుతున్నాను. ఇప్పటికన్నా హాయిగా కావలసినవి తినాలి నేను. ఊరిని తిండిగోల ఏమిట్రా బాబు? ఎవరన్నా అందం, చదువు, ఉద్యోగం కావాలంటారు. చూసాలే ఉద్యోగం చేసే అమ్మాయిల సంగతి. మా ఫ్రెండ్స్ నానా గడ్డి కరుస్తున్నారు. కూరలు వీళ్లే తరగాలి, కుక్కర్లో వీళ్లే పెట్టాలి, గిన్నెలు వీళ్లే తోమాలి. తరిగిన కూరలో పోపు వేయించో ఇంత పప్పు కుక్కర్లో వండి ఇండియా నుంచి తెచ్చిన పచ్చడి ప్లేట్లలో వేసేసరికి చాకరీ అంతా వాళ్లే చేస్తున్నట్టు ఫోజులు, చికాకులు, కసుర్లు, విసుర్లు. సరి సమాన జీతం, సరి సమానం పని పంచుకోవాలని నినాదాలు. ఎవరు ముందొస్తే వాళ్ళు వండాలి అని షరతులు. ఓ వారం నీవు, ఓ వారం నేను అంటూ సర్దుబాట్లు. పిల్లలుంటే సరి నేపీలు మార్చాలి, ఫీడింగ్ బాటిల్స్ స్టెరిలైజ్ చేయాలి. రాత్రులు ఏడిస్తే వాళ్లతో పాటు వీళ్ళు మేల్కొని కూర్చోవాలి. ఊరి నాయనో వాళ్ళ సంసారాల పాటలు చూశాక, ఆడవాళ్ళ డిమాండ్లు చూశాక చచ్చిన ఉద్యోగం చేసే అమ్మాయి వద్దనుకున్నా. బానే ఉంది, నీ ఒక్కడి జీతంతో మేనేజ్ చేయగలవా? తండ్రి ఆరా. అవ్వాలి. ఇదివరకు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేశారా? ఎంతుంటే అంత సరిపెట్టుకోవాలి. నేను ఉద్యోగం చేయవద్దు, వంట చేసుకుంటూ పడి ఉండు అంటే ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది ఈ రోజుల్లో? తల్లి వసుమతి అనుమానం. అవునురా కన్నా, డబ్బుకి అంతే ముందిరా పిచ్చినాగన్నా. తిండికి ముఖం వాచిపోయాడు. ఎంత సంపాదించినా కడుపు నిండా తిండి లేకపోతే ఆ సంపాదన ఎందుకు? మనవడికి వత్తాసు పలికింది బామ్మ నిర్మలమ్మ. కోడలు వసుమతి చురచురా చూసింది. మీరూరుకోండి, అసలు వాడిని ఇలా తయారు చేసింది మీరే. వాడడిగినవన్నీ ముప్పొద్దులా చేసి వాడిని మేపి ముద్దు చేసి పాడు చేశారు. ఎప్పుడు తిండిగోలే. కూరేమిటి, పులుసేమిటి, అప్పాలు చేయవా, బొబ్బట్లు చేయవా అంటూ వాడు మీ చుట్టూ తిరగటం. మనవడు చిన్న వెధవ అంటూ అన్ని రుచులు మప్పిపెట్టారు. ఇన్నేళ్లు వచ్చినా ఆ తిండి యావ తగ్గలేదు వాడికి. ఇప్పుడు చూడండి, నిర్మలమ్మను దులిపింది కోడలు. నీ గోలెప్పుడు వాడి తిండి మీదే. కన్నతల్లివేనా నీవు? ఆవిడ ఊరుకోలేదు. పండుగ నాడు బొబ్బట్లు చేస్తుంటే 2 ఏళ్ల పండు నీ వంటింట్లో పీట మీద కూర్చోబెట్టి వేడి వేడి బొబ్బట్ల మీద నెయ్యి వేసి పెడితే చిన్న ముక్క కింద పడకుండా బుజ్జి చేతులతో ఆప్యాయంగా తింటుంటే చిన్ని కృష్ణుడు వెన్న తిన్నట్టు ఎంత ముద్దుగా ఉన్నాడు అని మురిసిపోయింది. పులిహోర చిన్న కటోరీతో పెడితే కారం తింటూ చొంగ కాచుకుంటూ కారం తిని బొబ్బట్టు ముక్క తిని నోరు తీపి చేసుకునే మనవడి తెలివికి మురిసిపోయేది. మనవడిని చంకనేసుకుని ఈ చిరుతిండి ఆ చిరుతిండి తినిపిస్తూ ఉండేది. చిరుతిళ్లే కాదు, 3 పూటల ఏది పెట్టినా సుష్టుగా తినేవాడు. పిల్లాడసలు తిండికి అల్లరి పెట్టడమ్మా మా వాడు అని ఇరుగు పొరుగమ్మ దగ్గర చెప్పి మురిసిపోయేది.
పండుగాడు పెరుగుతున్న కొద్దీ రుచులు పెరిగాయి, వెరైటీలు పెరిగాయి. ఎదిగే పిల్లవాడు ఆకలి ఉండదా? ఆటలాడుకుని వస్తే ఇనుప ముక్కలు కరిగిపోతాయి. ఇంత నెయ్యేసి కంది పచ్చడి కలిపి ఉల్లిపాయ పులుసు నంజి పెడితే గుటుకు గుటుకుమంటూ మింగేవాడు. మా అమ్మ ఏది పెట్టినా వద్దనకుండా తిని పెరిగి ఆ రుచులకు అలవాటు పడిపోయాడు. ఇడ్లీ చేస్తే ఉట్టి పచ్చడేనా, సాంబార్ లేదా అని అడిగేవాడు. దోశకి కూరేనా, పచ్చడేది? పెసరట్టుకి అల్లం పచ్చడి కావాలి, పప్పు కూరకి ఇంగు నూనె ఏది? ఇలా అన్ని రుచులు తెలిసిపోయాయి పండుబాబుకి. విస్తర్లో 4 రకాలున్నా పచ్చడేం చేయలేదా అని డిమాండు. అబ్బా ఏమిట్రా నీ గోల, నోరు మూసుకొని పెట్టింది తిను అనేది తల్లి. కోడలు చూడకుండా మడిజాడి నుంచి ఏ చింతకాయో గోంగూర పచ్చడో తెచ్చివేసేది మా అమ్మ. 11వ ఏట నేను ఇంకా ఎన్నాళ్ళు బతుకుతానో ఏమో, వాడి పెళ్లి వేళకి ఉంటానో లేదో, వడుగు చేయాల్సిందే అని పంతం పట్టి కొడుకు చేత వడుగు చేయించింది. ఓసారి పక్కింట్లో ఆప్దికం జరుగుతుంటే ఓ భోక్త ఆఖరి నిమిషంలో రాకపోయేసరికి మీరేమనుకోపోతే పండుని ఒక్క అరగంట పంపిస్తారా, భోంచేసి వచ్చేస్తాడు, ఆదివారం ఇంట్లోనే ఉన్నాడు కదా అని పెద్ద మనిషి వచ్చి అడిగితే కాదనలేక ఒప్పుకున్నారు. మా అమ్మ తద్దినం భోజనం ఎంత బాగుందో, 4 కూరలు, 4 పచ్చళ్ళు, 4 పిండి వంటలు, నువ్వుల పచ్చడి, అల్లం పచ్చడితో 4 గారెలు లాగించాను. 13 ఏళ్ల మనవడు మాటలు విని మా అమ్మ నవ్వితే, వెధవా మరి ఇంకేం తద్దినాల భోక్తగా పెడుతుంటే సరి, దక్షిణ కూడా ఇస్తారు అని తల్లి మొట్టికాయ వేసింది. వయసుతో పాటు తిండి యావా ఎక్కువైంది. హై స్కూల్ చదువు, కాలేజీ చదువు అయ్యాక ఉన్న ఊర్లోనే ఇంజనీరింగ్ చదవటంతో భోజనం ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. అమెరికా వెళ్ళను మొర్రో, ఎంఎస్ వద్దు, ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకుంటాను అని వాదించి గోల పెట్టినా అక్కడుండొద్దులే, ఎంఎస్ చేస్తే జాబ్ అవకాశాలు బాగా ఉంటాయని నెమ్మదిగా నచ్చచెప్పి ఎలాగో పంపించారు తల్లి తండ్రి. 2 ఏళ్ళు నానా గడ్డి కరిచి తిండికి ముఖం వాచి నిజంగానే ఏడ్చుకునేవాడు. ఏ గుళ్ళోనన్నా ప్రసాదాలు పెడితే వెళ్ళిపోయేవాడు. స్నేహితులు పిలిస్తే వెళ్ళి కక్కుర్తిగా తినొచ్చేవాడు. ఏడాది సెలవులకు వచ్చి ఓ పెట్టె నిండా పచ్చళ్ళు, పొడులు, ఊరగాయలు పట్టుకెళ్ళి ఎలాగో గడిపేవాడు. తిండికి ఎంత ఇబ్బంది పడ్డా చదువు అవ్వగానే వచ్చిన ఉద్యోగం జీతం డాలర్ని రూపాయల్లోకి గణించి చూసుకునేసరికి ఇండియాలో ఇంకో 10 ఏళ్ళు ఉద్యోగం చేసినా ఇంత జీతం రాదని ఇండియా వెళ్ళాలన్న కోరిక అణచుకొని కాలక్షేపం చేస్తూ వచ్చాడు. తన ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే పెళ్ళి ఒక్కటే దారి అని నిర్ణయానికి వచ్చాడు. అది సరే, మరి నీ జీతం అది నచ్చి వంట చేసుకుంటూ ఇంట్లో కూర్చో అంటే ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది ఈ రోజుల్లో? తండ్రి మళ్ళీ అన్నాడు. అందుకే ఎక్కువ చదువుకోకుండా BA BComలు చదివిన మధ్యతరగతి అమ్మాయి అమెరికా అంటే ఎగిరి గంతేసి ఒప్పుకుంటుంది నమ్మకంగా అన్నాడు పండు. నిజంగానే అలాగే ఎగిరి గంతేసి ఒప్పుకుంది శ్రీవల్లి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్టు ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ కాలంలో ప్రకటన ఇవ్వటం ఏమిటి, 15 మంది ఫోన్లు చేసి సంప్రదింపులు, కుటుంబ వివరాలు, జాతకాలు తిరిగేయడాలు, అబ్బాయి షరతులకు ఒప్పుకొని వచ్చిన వాటిల్లో ఫోటోలు చూసి 3 సెలెక్ట్ చేసుకుని 2 రిజెక్ట్ చేసి శ్రీవల్లిని ఎంచుకున్నాడు పండు ఊరఫ్ చైతన్య. పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయి వేరే గదిలో కూర్చొని మాట్లాడుకోమంటే అబ్బాయి గారు అడిగిన మొదటి ప్రశ్న, నా ప్రకటనలో పాయింట్లు చదివావా, నీకు ఇష్టమైన ఉద్యోగం అది చేయకుండా వంట ఇల్లు చూసుకుంటే చాలు అని అడిగేశాడు. అమ్మాయి గబా గబా తలూపేసింది. నా బొంద, బీకామ్ ఫెయిల్కి అమెరికాలో ఉద్యోగం ఎవడిస్తాడు, పాడ ఉద్యోగం నాకెందుకు, అమెరికా ఎగిరిపోయి ఎంజాయ్ చేస్తూ తన వాళ్ళందరి దగ్గర అమ్మో శ్రీవల్లి ఎంత అదృష్టవంతురాలో అమెరికా సంబంధం వచ్చింది అని గొప్పలు చూపించుకోవాలని ఆ అమ్మాయి ఆరాటం. అసలు తనకింత అదృష్టం పడుతుందని అనుకుందా? ఆ బీకామ్ అన్నా కంప్లీట్ చేయవే, పెళ్ళి ఎలా అవుతుందే నీ మొహం మండా అని తల్లి తిట్టిపోసేది. అప్పటికి 6 సంబంధాలు తప్పిపోయాయి చదువు లేదని. అందం ఏదో సోసో ఫ్యామిలీ, అంతకంటే సోసో తంతే బూర్లో గంపలో పడ్డట్టు ఉక్కిరి బిక్కిరైపోయింది శ్రీవల్లి. అవును, అబ్బాయి వాళ్ళొచ్చిన ప్రకటనలో స్పష్టంగా వంట వార్పు వచ్చిన అమ్మాయి అన్నారు. దీని మొఖం దీనికేం వంటొచ్చే ఆ తండ్రి సందేహంగా అన్నాడు. ఎందుకు రాదు, బంగాళాదుంపలు వేయిస్తా, పప్పు చేస్తా, చారొచ్చు, మొన్న పులుసు వండాగా, అమ్మకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను చేయలేదా, గబా గబా అనేసింది శ్రీవల్లి. ఏడిసావు, నోరు మూసుకో, వంట అంటే 4 బంగాళాదుంపలో అరటికాయలో వేయించటమేమిటే, ఆ అబ్బాయి అడిగితే వచ్చు అని చెప్పు.
ఇలా వాగకు, ఈలోగా 5-6 రకాలు గబగబా నేర్పిస్తా. తల్లి కూతురికి హితబోధ. వంట చేయటం వచ్చు గదా, నాకు తెలుగు వంటలు నచ్చుతాయి. అక్కడ అమెరికాలో 4 ఏళ్ళు తిండికి మొహం వాచిపోయినట్లయింది. ఏదో ఇండియన్ రెస్టారెంట్లో ఇడ్లీ, సాంబార్, దోశ లాంటివి దొరుకుతాయి, కానీ మన అచ్చ తెలుగు వంటలు దొరకవు. అందుకు అడుగుతున్నా ప్రత్యేకంగా అన్నాడు. శ్రీవల్లి మొహంలో రంగులు మారినా అది కనపడకుండా నవ్వేసి తలూపింది. పెళ్లి కొడుకు తలూపేశాడు. నెల రోజుల సెలవు మీద వచ్చాడు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి. మళ్ళీ రాలేడు. వారం రోజుల్లో ముహూర్తం. పెళ్లి కొడుకు తల్లి తండ్రి మాత్రం సంతోషంగా లేరు. పెళ్లి కూతురు చూడటానికి పర్వాలేదు. కోడలు పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేయకుండా అది మామూలు సంసారం నుంచి మామూలు చదువు చదివిన పిల్లని చేసుకోవటం నలుగురికి చిన్నతనంగా ఫీల్ అయ్యారు. ఎవరికెవరు రాసి పెట్టారో అనుకుని సర్దుకున్నారు. ఆఖరికి కొడుకు నిర్ణయానికి మార్చలేక, శోభనం రాత్రి నిన్నెందుకు చేసుకున్నానో తెలుసా నీకు అన్నాడు పండుబాబు. ఇంకా మంచి చదువు, ఉద్యోగం ఉండి అమెరికాలో ఉద్యోగం చేయగలిగిన అమ్మాయి కాకుండా నిన్నెందుకు చేసుకున్నా దేనికో తెలుసా? కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది. నాకు చిన్నప్పటి నుంచి మంచి రుచులతో తెలుగు భోజనం ఇష్టం. మా అమ్మ చేతి వంట నన్ను అలా తయారు చేసింది. ఇప్పుడు ఇంకా నువ్వు నాకు కావలసినట్టు, నేను చెప్పినట్టు అన్నీ చేసి పెట్టాలి తెలుసా? అందుకే వంటొచ్చిన అమ్మాయి కావాలన్నా. అన్నీ అంటే మనసులో భయపడుతూ అడిగింది శ్రీవల్లి. చూడు, మన తెలుగు వంటల్లో ప్రత్యేకత తెలుసా? ఒక్క వంకాయనే 10-15 రకాలుగా చేయవచ్చు. అందరూ ఇంత అల్లం, వెల్లుల్లి, టమాటాలు వేసి చేస్తారు. అన్ని కూరల్లో ఒకటే రుచితో ఏడుస్తాయి. ఇప్పటి వంటలు వంకాయ గుత్తికూర, పచ్చికారం, వంకాయ ముద్ద, ఉల్లికారం, పచ్చి పులుసు, ఇలా రకాలు. శోభనం రోజు మంచం మీద కూర్చొని వంకాయ గురించి మాట్లాడుతున్న మొగుణ్ణి ఆశ్చర్యంగానే చూసి ధైర్యం తెచ్చుకుని, నాకు వంటొచ్చు గాని ఇన్నేసి రకాలు రావు అనేసింది. పెళ్ళైపోయింది, ఇప్పుడు ఇంకా దాపరికం ఎందుకు అని. రావా మరి వంటొచ్చని అన్నావుగా. పండుగారి మొహం కళ తప్పింది. ఏదో రోజు వంటలు అంటే బొబ్బట్లు రావా? పులిహోరొచ్చా? దూదుల్లా పెరుగుగారులు చేయలేవా? కరకరాలాడే అల్లంగారెలు రావా? చిక్కటి బియ్యం పరమాన్నం, చక్కెర పొంగలి, మెత్తటి అప్పాలు ఇవన్నీ వచ్చా? బాబోయ్, ఇవన్నీ పిండి వంటలు నాకెలా వస్తాయి? ఏదో మామూలు రోజువారీవి. పండుగారి నల్లబడిన ముఖం ఎరుపు రంగులోకి మారింది. పోనీ పాఠోళ్ళి, ఉల్లిపాయ పులుసు, కొబ్బరి మామిడి పచ్చడి, కంది పచ్చడి, ఇంగు వేసిన పచ్చి పెసర పచ్చడి, పనసపొట్టు కూర. పెళ్లి కూతురు బిక్క ముఖం వేసింది. ఏమిటి, ఇవేం రావా? మరి వంటొచ్చా అంటే వచ్చని అబద్ధం చెబుతావా? కోపంతో మాట వణికింది. వంట అంటే మామూలు వంటలనుకున్న ధైర్యంగానే అనేసింది. నీకు వంట రాదా అన్నాడు కోపంగా. అంటూనే విసురుగా లేచి తలుపులు తీసి బయటకెళ్ళిపోయాడు. పెళ్లి కూతురు బిక్కముఖం వేసింది. హాల్లో పడుకున్న నిర్మలమ్మ మనవడు శోభనం గదిలో నుంచి విరుసుగా రావటం చూసి గాబరాగా లేచి కూర్చుంది. ఏమిట్రా నాన్న, ఇలా బయటికొచ్చావు? ఏం కావాలి అంది ఆరాటంగా. మా అమ్మ మోసం, దగ, అన్నీ అబద్ధాలు చెప్పారు బామ్మ. వంట వచ్చని అబద్ధం చెప్పింది. ప్రత్యేకంగా అడిగినా అలా చెప్పింది. ఇప్పుడు అడిగితే ఏదో రోజు వంట కాస్త వచ్చు అంటుంది. కోపంతో మాటలు తడబడ్డాయి. ఒరే నాన్న, తప్పురా, అలా శోభనం గదిలో నుంచి రాకూడదు. రేపు మాట్లాడుదాం. లోపలికెళ్ళి ముందు. నేను వెళ్ళను. నాతో అబద్ధాలు చెప్పింది. నాకొద్దీ పెళ్ళి. పొమ్మను తనని. ఒరేయ్ పిచ్చిగాని ఎక్కిందా? పెళ్ళంటే ఏమిటి, ఆట అనుకున్నావా? అంత సులువుగా తెగిపోయే బంధం కాదు. ముందు లోపలికెళ్ళు. వంటకేం భాగ్యం? ఓ నెల్లాళ్ళు అట్టి పెట్టుకొని నీ వెళ్ళు, అన్నీ నేర్పి పంపిస్తా నేను. ముందు లోపలికెళ్ళు. నేను వెళ్ళను. అన్నీ నేర్పి పంపించు, అప్పుడే శోభనం. మొండిగా అని సోఫాలో పడుకుండిపోయాడు. తర్వాత ఎంత గోల జరగాలో అంత జరిగింది. తల్లి తండ్రి తలో చివాట్లు పెట్టారు. అత్తమామగారు వచ్చి మొత్తుకున్నారు. అదేం వంటలక్కనా, అన్ని వంటలు రావడానికి? నెమ్మదిగా ఒక్కొక్కటి అదే నేర్చుకుంటుంది. దానికోసం కాపురం చేయవా ఏంటి? నిలదీశాడు మామగారు. ముందే అడిగా. దానికోసమే తక్కువ చదువుకున్న పిల్లని చేసుకున్నా. లేకపోతే ఉద్యోగం చేసే అమ్మాయినే చేసుకునేవాడిని. డబ్బేనా వచ్చేది? దబాయించి తెగేసి చెప్పాడు. అంతా కలిసి నచ్చ చెప్పి ఆఖరికి అందరూ కలిసి ఒక నిర్ణయం చేశారు. 2 నెలల్లో అమ్మాయి అన్నీ నేర్చుకొని పంపేట్టు. సరే, ఈలోగా వీసా టికెట్లు అవి ఏర్పాటు చేస్తా, అప్పుడే కాపురం అంటూ అమెరికా వెళ్ళిపోయాడు.
వీడి తిండి గోల ఇంత దూరం వస్తుందనుకోలేదు. ఇంత తిండి యావ ఏమిటి వీడికి? తల మొత్తుకుంది వసుమతి. అత్తగారి వంక గుర్రుగా చూసింది. ఏమిటి ఆ చూపు నన్ను మింగేటట్టు? మిమ్మల్ని కాక ఇంకెవరిననాలి? చిన్నప్పటి నుంచి నేర్పింది మీరు కాదు? ఆపండి మీ ఇద్దరు. అమ్మా, ఆ అమ్మాయికి వాడికి కావలసినట్లు అన్నీ నేర్పించు ఈ 2 నెలల్లో, అది నీ బాధ్యత అన్నాడు కొడుకు. అమ్మా, అలాగే. ఆ అమ్మాయికి కాస్త ఇంగ్లీషు మాట్లాడటం నేర్పు. నీ వల్ల కాకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో చేర్చు. అమెరికా వచ్చాక కష్టమవుతుంది లేకపోతే. 2 నెలల్లో పాక ప్రావీణ్యం సంపాదించి అమెరికా గడ్డ మీద కాలు మోపింది శ్రీవల్లి. పైకి మామూలుగా ఉన్న శోభనం నాడు మొగుడు చేసిన అవమానం మర్చిపోలేదు. ఏదో అమెరికా అని సహించాను కానీ లేకపోతేనా అని అనుకుంది కూడాను. పంతం పట్టి మామగారి దగ్గర అత్తగారి దగ్గర యూట్యూబ్లో అన్ని ఛానల్లో వచ్చే వంటలన్నీ చూడటమే దినచర్య అయిపోయింది 2 నెలలు. కొత్త కాపురంలో మొదటి వంట తిన్నాక పండుగారి మొహం వికసించింది. గుడ్ సర్టిఫికెట్ ఇవ్వచ్చు అనేశాడు. నవ్వని భార్యని చూసి సారీ వల్లి, కోపం వచ్చిందా? అలా అనకపోతే నీవివాళ ఇంత బాగా వంట చేసి ఉండేదానివా? నీకు వంట రాకపోతే రోజు మన మధ్య గొడవలు వచ్చేవి. ఇప్పుడింకా భార్యని చుట్టేసి కౌగిల్లోకి లాక్కున్నాడు పండుబాబు. రోజు తన పాక ప్రావీణ్యతతో ఎడా పెడా వంటలు, పిండి వంటలు, రకరకాల రుచులు చూపించేసి భర్తగారి పొగడ్తలు, అభిమానం, ప్రేమ అన్నీ పొందేసి నెల రోజుల కల్లా మొగుణ్ణి కొంగున కట్టేసుకుంది. నెల రోజులు 4 ఏళ్ల పాటు మిస్ అయిన రుచులన్నీ తనివి తీరా ఆస్వాదించి తృప్తిగా బ్రేయోమని తేల్చేసరికి శరీరం ఓ 2 కేజీలు పెరిగి పర్సు చిక్కిపోయింది. చిక్కిన పర్సు చూసి బంబేలెత్తిపోయి, ఏమిటి సరుకులన్నీ అయిపోయాయా? అప్పుడే 3 నెలలకి సరిపడా కొనిపడేశా గదా. 2 పూటల స్వీట్లు, హాట్లు, 2 కూరలు, 4 పచ్చళ్ళు, 6 పప్పులు తింటే అయిపోవా డియర్ హస్బెండ్ అంది గోముగా శ్రీవల్లి. ఇదిగో ఇంక చాలు. రోజు ఇలా తింటే ఇల్లు ఒళ్ళు గుల్లవుతుంది. రోజు ఇన్ని చెయ్యాలంటే నీకు ఓపిక ఉండాలి కదా. ఇక మామూలు వంట వండు. నా మాటలకేం లేండి, వంట చేయడానికేగా నేనున్నాను. అదును చూసి దెబ్బ కొట్టింది. ఇదిగో పెళ్లి చేసుకున్నావు, పార్టీ ఏది అని నా బెస్ట్ ఫ్రెండ్స్ 2-3 చంపుతున్నారు. రేపు ఆదివారం పిలుస్తా, నీ ప్రావీణ్యం అంతా చూపించు. ఇంకా తర్వాత సింపుల్ మీల్. అలా అని రుచి పచి లేకుండా కాదు, చేసింది 2 వంటలైనా రుచిగా అదరాలి. బాబోయ్, మీ ఆవిడ వంటలు తిన్నాక ఇంకా రేపటి నుంచి మా మొగుళ్ళు మమ్మల్ని ఇంకా బతకనీరు. ఆవిడ్ని చూడు అని దెప్పి పొడుస్తారు అంది ప్రసాద్ భార్య యామిని. పర్ఫెక్ట్, ఎంత బాగా కుదిరాయి. 3 జంటలు ఆవురమని ఎన్నాళ్లగానో తినటానికి నోచుకొని భోజనం దొరకటంతో గిన్నెలు ఖాళీలు చేసేశారు. పండు గర్వంగా కాలరెగరేశాడు. మంచి చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా అంటే తనని మెచ్చుకోవటంతో పొంగిపోయినా పైకి నాదేముందిలేండి, వంట చేయటమే వచ్చు నాకు, మీలా చదువులు ఉద్యోగాలు వానాకాలం చదువు మొగుడి వంక చూస్తూ అంది కావాలనే. వదిన గారు, మీరు తక్షణమే ఓ క్యాటరింగ్ ఓపెన్ చేసేయండి. ఆర్డర్ల మీద ఆర్డర్లు, డాలర్ల మీద డాలర్లు. మా ఉద్యోగాలు ఎందుకు పనికొస్తాయి మీ సంపాదన ముందు? బ్యాచిలర్స్ తిండికి మొహం వాచి ఉంటున్నారు. చిన్న పార్టీలు ఫంక్షన్లకి తెలుగు వారందరూ దండం పెడుతూ ఆర్డర్ ఇస్తారు ఊరించి చెప్పాడు వంశీ. అవునవును, ముందు భోణి నాదే, ఆదివారం లంచ్ ఆర్డర్ నాదే సుబ్రహ్మణ్యం అన్నాడు నవ్వి. హాయిగా ఆదివారం వండుకోవటం తోముకోవటం లేకుండా సెలవు ఎంజాయ్ చేస్తామంటే తలో మాట అనేశారు. తలో మాట అని వెళ్ళాక ఆ మాటలన్నీ వల్లి బుర్రను తొలవటం ఆరంభించాయి. మతిపోయిందా? వాళ్లేదో సరదాగా అన్నారు. క్యాటరింగ్ అంటే తమాషా అనుకున్నావా? పెళ్ళాం మాటలు విని అరిచాడు పండు. ముందే పెద్ద ఎత్తున కాకుండా రోజు 6-7 లంచ్ ప్యాకెట్లు. మనం వండుకునేదే, కాస్త ఎక్కువ చేస్తే చాలు. యామిని గారిని అడిగాను. ఆవిడ ఒక గుజరాతీ ఆవిడ చేస్తున్నారని నంబర్ ఇస్తే మాట్లాడా. ముందు చిన్నగా ఆరంభించమంది. రోజుకో $100 ఆర్డర్లతో ఆరంభించమంది. అప్పుడే వివరాలన్నీ సేకరించావా? పర్వాలేదే, అమెరికా గాలి నెల్లాళ్లకే వంటబట్టి ఆరితేరిపోయావా హేళనగా అన్నాడు. చదువు లేదు, ఉద్యోగం ఎలాగో రాదు. ఏ చిన్న ఉద్యోగం చేయాలంటే ఇల్లొదిలి రోజంతా కష్టపడ్డా బదులు ఇంట్లో ఉండి కాస్త నా ఖర్చులకి సంపాదించుకుంటా. ప్రతిదానికి మిమ్మల్ని ఏం అడగను.
ఏదో పోని ఇంట్లో ఉండి వంట చేసుకుంటుంది, తన పాటలు తనే పడుతుంది, తనని డబ్బు కోసం చంపకపోతే చాలు అనుకున్నాడు పండుబాబు. ఏదో వంటింట్లో పని చేసుకుంటుంది, 4 డబ్బులు సంపాదించుకొని అనుకున్న పండుగారి ఆలోచనని ఏడాదిలో తలకిందులు చేస్తూ పండు సంపాదనని మించిపోయే శ్రీవల్లి హోమ్ ఫుడ్స్ కేటరింగ్ సర్వీస్ ఓపెన్ చేసే స్థాయికి ఎదిగిపోతుందని అనుకోని పండు ఏమనటానికి అన్నా వినే స్టేజ్ దాటిపోయింది అని గ్రహించి నోరు మూసుకున్నాడు. డబ్బు చేదు కాదు కదా. లంచ్ ప్యాక్లతో మొదలై చిన్న చిన్న పార్టీలు ఫంక్షన్లకి ఆర్డర్లు తీసుకుంటూ తనతో పాటు ఇంట్లో ఉండే అమ్మాయిల్ని పేయింగ్ గెస్ట్గా కుదుర్చుకొని ఇద్దరూ కలిసి ఆర్డర్లు తీసుకుంటూ 6 నెలల్లో మంచి తెలుగు భోజనం అనిపించుకొని డాలర్లు పోగు చేసుకుంటూ బిజినెస్ మొదలుపెట్టి నార్త్ ఇండియన్ డిషెస్ కూడా కావాలన్న డిమాండ్ పెరగగానే గుజరాతీ ఆవిడతో లింకు పెట్టుకుని నార్త్ ఇండియన్ డిషెస్ ఆవిడ చేత చేయిస్తూ బిజినెస్ టాక్టీస్ వంట పట్టించుకొని ఇంగ్లీష్ దంచి పారేస్తూ గడుసు తేరిపోయి పక్కా బిజినెస్ ఉమెన్ అవతారం ఎత్తిన భార్యను చూసి డబ్బు సంపాదనకి చదువుకి సంబంధం లేదన్నది గుర్తించటానికి ఏడాది పట్టింది. ఇప్పుడు మిస్సెస్ పండు కాదు, మేడం శ్రీవల్లి అని పిలిపించుకునే స్థాయికి ఎదిగిపోయింది. 2 ఏళ్లలో ఒక హెల్పర్ అల్లా 6 డజను మంది అయ్యారు. పక్కా ఫ్లాట్ అద్దెకు తీసుకుని రాత్రింబవళ్ళు కష్టపడుతున్న పెళ్ళాన్ని తనకి కావలసిన వంట చేసి పెట్టమని అడగలేకపోతున్నాడు. తన ఆలోచన బూమెరాంగ్ అయ్యిందన్నది శ్రీవల్లి చేయి దాటిపోయిందని అర్థమైపోయింది. ఇన్ని వంటలు ఎదురుగా ఉన్నాయి, కావలసినవి తినండి, మీకోసం మళ్ళీ వేరే వంట కుదరదని చెప్పేసింది శ్రీవల్లి. తెలుగు వంట తప్ప తినడం ఇష్టం లేని పండు ఇప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్కి సమోసాలో కచేరీకో ఢోక్లార్లో తింటున్నాడు. పప్పు ముక్కల పులుసుకు బదులుగా సాంబారు, రాత్రి చపాతీ కూర్మా బేళ్ళు తినటానికి అలవాటు పడిపోయాడు. ఇడ్లీ దోశలు ఆదివారం స్పెషల్ అయ్యాయి. భార్య గారి మెనూ ఎంచుకొని ప్లేట్లో వడ్డించుకొని తెచ్చుకొని తన ఇంట్లోకి తెచ్చుకొని తింటాడు పండుబాబు. బుద్ధిమంతుడిలా వంట ఇల్లు చూసుకుంటుందన్న భార్య వంటే చేస్తుందని ఇల్లు చూడదని అర్థమైపోయింది. రేపు పిల్లలు పుట్టాక నేపేలు మార్చి పాల సీసాలు కడిగి పాలు పట్టడం తన పని అని అర్థమైపోయింది పండుబాబుకి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.